హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మనం డైలీ చేసుకునే టమాటా పప్పుని వెరీ ఈజీ అండ్ సింపుల్గా నేను ఎలా చేయాలో మీకు చూపించబోతున్నా. మొదటిగా కందిపప్పును నీట్గా కడుక్కోవాలి. కడిగి పెట్టుకున్న కందిపప్పును కుక్కర్లోకి వేయాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. మొదటిగా టమాటా వేసుకుందాం. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డను వేసుకుందాం. కొంచెం కరివేపాకు మరియు కొత్తిమీర, అలాగే ఒలిచిపెట్టుకున్న వెల్లిపాయలను వేసుకుందాం. ఒక సగం స్పూన్ అంత పసుపు, అలాగే ఒక 4 స్పూన్లంత కారం వేసుకుందాం. కాస్తంత నూనె. మనం వేసినవన్నీ నీట్గా కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూతను మూయండి. 5 విజిల్లు వస్తేనే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ అంత ఉప్పు వేసుకొని టమాటా మరియు పప్పు కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రొంత నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్రను నూనెలో వేసుకుందాం. కోసి పెట్టుకున్న ఎర్రగడ్డని వేసుకుందాం. అలాగే నూనెలోకి ఎండుమిర్చి మరియు కరివేపాకును వేసుకుందాం. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేగేంత వరకు వేగించుకుందాం. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేగాయి. అందులోకి కలిపి పెట్టుకున్న పప్పును వేసుకుందాం.
ఒక 2 గరిటెల అన్నం పెట్టుకొని, ఒక గరిటె పప్పు వేసుకొని, కాసంత ఊరగాయ వేసుకొని, కొంచెం ఆ పప్పు తీసుకొని అలాగే ఆ ఊరగాయని తీసుకొని అన్నంలో కలుపుకుంటూ తింటే ఉంటుంది. అది నా వర్ణనాతీతం. మీకు కానీ ఈ వంటకం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొకసారి ఇంకో వంటకంతో మేము ముందుకు వస్తాం.